తులసి, ఏం చూస్తున్నావు? ఒక పక్క మీ అమ్మ ఏడుస్తుంటే ఓదార్చాల్సింది పోయి ఫోటోలు తీస్తున్నావేంటి? బాధొచ్చింది, ఏడుస్తుంది, ఏడవని. అయినా మీకు బాధ వచ్చినప్పుడల్లా ఓదార్చడమే నా పనా? ఎవరైనా సంతోషంలో ఉన్నప్పుడు ఫోటోలు తీస్తారు గాని నువ్వేంటి ఏడుస్తుంటే ఫోటోలు తీస్తున్నావు? నీకేమైనా పిచ్చా? నేను ఏడుస్తుంటే నీకు నవ్వులాటగా ఉందా ఫోటోలు తీస్తున్నావు? అవును, నాకు నవ్వులాట్టుగానే ఉంది. నువ్వా ఎప్పుడు నవ్విన పాపనే పోలేదు. కనీసం అప్పుడప్పుడు నువ్వేడుస్తున్న ఫోటోస్ చూసైనా నవ్వుకుందామని తీస్తున్నాను. అమ్మయ్య, నా పని అయిపోయింది. సాంబయ్య, నువ్వు ప్రియని ఓదారుస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికే? నువ్వెంత సంతోషంగా ఉన్నావో మీ అన్నయ్యకి చూపిద్దాము అని. నువ్వు, నేను, సాంబయ్య ఎప్పుడు మామయ్య కుటుంబం బాగుండాలనే కోరుకుంటాం కదా. అలాగే మామయ్య కూడా నువ్వు జాగ్రత్త ప్రియా, నీకేం కాదు, నేనున్నాను అని అంటాడు కదా. మామయ్య నీకు కొండంత ధైర్యం చెప్పినా నువ్వు పడే బాధ ఆయనకు తెలియదు కదా. అది తెలియజేద్దామని ఆయనకి ఇది చూపించడానికి వెళ్తున్నాను. ఆదిత్యని నా కన్న కొడుకులా పెంచానంటావు కదా, వాడికి నీ ఆవేదన అర్థం అవ్వాలని, నీ ఏడుపు చూపిద్దామని, వాడికి అర్థమయ్యేలా చేద్దామని వెళుతున్నాను. దుర్గమ్మ ఎప్పుడు మీకెటువంటి బాధలు లేవు, మీరంతా హ్యాపీగా ఉన్నారు అని అంటుంది కదా. ఆవిడికి ఇప్పుడు నువ్వు పడే బాధ చూపిద్దామని వెళ్తున్నాను. అప్పుడైనా ఆ దుర్గమ్మకి అర్థమవుతుంది కదా, బాధలు కష్టాలు తన ఒక్కదానికే కాదు, ప్రతి మనిషికి ప్రతి ప్రాణికి ఉంటాయి అని. అసలేంటి నీ ఉద్దేశం? ఈ ఫోటోలు చూపించి అన్నీని బాధపడదాం అనుకుంటున్నావా? ఆదిత్య కంట్లో నీళ్లు చూద్దాం అనుకుంటున్నావా? వదినతో మళ్ళీ గొడవ పెట్టుకుందాం అనుకుంటున్నావా? నిన్ను బాధ పెట్టే వాళ్ళని కూడా ప్రేమించేంత మంచి గుణం నీకుందేమో గాని నాకు లేదు. నేను వెళ్ళొస్తాను. తులసి, తులసి ఆగవే, నేను చెప్పేది వినవే. అయ్యో, ఏంటండి ఇది? ఎంత మొండిగా ప్రవర్తిస్తుంది. ఇది ఖచ్చితంగా వదినతో గొడవ పెట్టుకోవడానికి వెళ్తుంది. ఇప్పటికే దీన్ని చూస్తే వదిన నిప్పులు చెరుగుతుంది. ఇప్పుడు ఇది వెళ్ళి గొడవ పెట్టుకుంటే ఇంకా ద్వేషం పెంచుకుంటుంది. అలా ఏం కాదు, నువ్వు కంగారు పడకు. తులసికి ముడి వేయడమే కాదు, దాన్ని విప్పడం కూడా తెలుసు. నువ్వు ధైర్యంగా ఉండు. లక్ష్మి, భలే టేస్ట్ గా ఉండేవే. చూడు, ఒక ముద్ద తిన. చిన్నత్తయ్య, ఎవరో ముష్టి వాళ్ళు వచ్చారనుకుంటా. ప్రొద్దుంది ఏమైనా మిగులుంటే పెట్టి పంపించేయి. ముష్టోళ్ళు గిష్టోళ్ళు అని పిచ్చి పిచ్చిగా వాగితే మొహం పగిలిపోద్ది. ఏ ఎదురుగా వస్తున్నా నేనెవరో తెలియనంతగా కళ్ళు పొరలు కమ్మాయా? ఇంకోసారి ఇలా వాగేవంటే నాలుగు చీరేస్తాను. హే, ఏంటిది? నీకేం పని లేదా? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి గొడవ పెట్టుకోవడమేనా? అది ఇంటి కాబోయే కోడలు. దానికి ఎవరు ఏ టైంలో వస్తారో బాగా తెలుసు. రోజు ఇదే టైంకి ముష్టివాడొస్తాడు. గేటు సౌండ్ విని వాడొచ్చాడేమో అనుకుంది. అంత మాత్రాన నాలుక చీరేస్తా మొహం పగిలిపోతుంది అంటావా?
ఆ ప్రియాకి టైంకి వండి పెట్టడం తప్ప వేరే ఏం తెలీదు. నీకు ఇక్కడికొచ్చి మా మీద మండిపట్టం తప్ప ఇంకేమీ తెలీదు. అయినా కూతుని కనగానే సరిపోదు, దాన్ని ఎలా పెంచాలో కూడా తెలియాలి. దుర్గమ్మ, మాటలు మంచిగా రాని. నన్నంటే పడతాను గాని ప్రియా సమ్మేళన అంటే మాత్రం నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావే? ఆ 20 ఏళ్లుగా కనీ పెంచిన మీ అమ్మ నల్లంటేనే నీకు అంత కోపం వచ్చింది. 80 ఏళ్లు నా కొడుకుతో జీవితం పంచుకోపోయేది, నా వంశాన్ని నిలబెట్టేది, నా కోడల్ని నా ముందే అంటే నాకు కోపం రాదా? దుర్గమ్మ, నీకొక దండం. నీకు కాబోయే కోడలికి ఇంకా పెద్ద దండం. నేను మీతో గొడవ పెట్టుకోవడానికి రాలేదు. ఏంటి మామయ్య, నీ ఫోన్లో సిగ్నల్స్ పనిచేయడం లేదా? ఓ, లేకపోతే ఈ దుర్గమ్మకు భయపడి ఫోన్ వాడడం మానేసావా? ఏరా ఆదిత్య, చింతకాలం నీకు బుర్రే పనిచేయడం లేదు అనుకున్నాను. ఇప్పుడు నీ ఫోన్ కూడా పనిచేయడం లేదా? ఏమైంది తులసి? ఒకసారి మీ వాట్సాప్ ఓపెన్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఏంటి తులసి, ప్రియకి ఏమైంది? ఎందుకు ఏడుస్తుంది? తనకేముంది అని నవ్వాలి మామయ్య. నాన్న లాంటి అన్నయ్య ఇంటి పక్కనే ఉన్నా తనని ఓదార్చడానికి దగ్గర లేడు అని ఏడుస్తుంది. అమ్మ లాంటి వదిన తనని ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది అన్న బాధతో ఏడుస్తుంది. కొడుకు లాంటి మేనల్లుడు ఎక్కడ దూరం అయిపోతాడో అన్న దుఃఖంతో ఏడుస్తుంది. గుంటనక్కలన్నీ కలిసి తన కూతురి జీవితం ఎక్కడ నాశనం చేస్తాయో అన్న భయంతో ఏడుస్తుంది. ఒక్కగానే ఒక కూతురు జీవితం ఎందుకిలా అయిపోయింది అన్న వేదనతో ఏడుస్తుంది. ఒక మనిషి ఏడవడానికి ఇంతకన్నా ఇంకేం కావాలి మామయ్య? ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించే మనిషి మామయ్య మీ చెల్లెలు. తన జీవితంలో నవ్విన సందర్భాల కంటే ఏడ్చిన రోజులే ఎక్కువగా ఉన్నాయి. మనకు ఆపదొచ్చినా ప్రతిసారి దేవుడున్నాడన్న ధైర్యంతో ఉంటాం. ప్రియ అలా కాదు మామయ్య. తనకి కష్టం వచ్చిన ప్రతిసారి మా అన్నయ్య ఉన్నాడని తనకి తానే ధైర్యం చెప్పుకుంటుంది. తను పెళ్లి చేసుకుని 10 అడుగుల దూరంలో ఉన్న ఇంటికే వెళ్ళిందని అందరూ అనుకుంటున్నారు. పరిస్థితుల వల్ల తన అన్నయ్య నుంచి లెక్క వేయలేనంత దూరం వెళ్లిపోయానని రోజు బాధపడుతుంది. దూరం నుంచి చూస్తే ఆకాశము భూమి కలిసిన్నట్టుగానే కనిపిస్తాయి, కానీ వాటికి తెలుసు అవి ఎంత దూరంలో ఉన్నాయో అని. ప్రతిసారి తన అన్నయ్య కోట్లు పెట్టి పెళ్లి చేశాడు అన్న ఆనందం కన్నా ఆ క్షణం నుండి అన్నయ్యకి తన పుట్టింటికి దూరం అవుతుందన్న బాధే ఎక్కువవుతుంది. అయితే ఇప్పుడేమంటావే? బొట్టు పెట్టి ఇంటికి తీసుకొచ్చి పెట్టుకోమంటావా? నాకు ఆదిత్యకి పెళ్లి చేస్తారో లేదో అన్న విషయం నాకు అనవసరం. ఇప్పుడు మా ఇద్దరికి పెళ్లి చేయండి అని అడగడానికి నేను రాలేదు. తొందరలోనే రాఖీ పండుగ వస్తుంది. అప్పటికి మా కళ్ళల్లో నీళ్లు కాదు, ఆనందం కనిపించాలి. తన అన్నయ్యకి రాఖీ కడుతుంది అన్న సంతోషం అమ్మ కళ్ళలో కనిపించాలి. కాదు కూడదని ప్రియని బాధ పెట్టాలి అనుకుని తన కన్నిటికి కారణమైన వాళ్ళనెవ్వరినీ వదలను. ఏవైనా పిచ్చి పిచ్చి ప్లాన్లు వేయాలి అని చూస్తే ముందే ఆగిపోతాయి అని చెప్పడానికి వచ్చాను. దుర్గమ్మ, నీ కొడుకు నీ ఇష్టం, నీ ఇష్టానికి నేను అడ్డురాను. నువ్వు నీ కొడుక్కి లంకిణితోనే పెళ్లి చేస్తావో, దానిలా ఉండే ఈ లక్ష్మినే ఇచ్చి పెళ్లి చేస్తావో అది నీ ఇష్టం. నేను మాత్రం అడ్డురాను. గుడ్ బై.
చూసావా అత్తయ్య, అది నన్ను లంకిని అంటుంది. విన్నారు కదా దాని మాటలు, చూశారు కదా దాని తీరు. ఇలాంటి దాన్న నా ఇంటి కోడలుగా చేసుకోమంటారు? ఇలాంటి దానిక నా ఇంటి బాధ్యత అప్పచెప్పమంటున్నారు? అది మీ ముందే అంత పెద్ద పెద్ద వార్నింగ్లు ఇస్తుంటే మౌనంగా చూస్తూ ఉండిపోయారు. అది నన్ను అనటం అంత సరదాగా ఉందా? లేకపోతే మేనకోడల మాటలు మనసు కరిగించాయా? ప్రియ ఏడిస్తే దానికి కారణం నేనా? రే చూసావరా, ఆడపిల్లారాది. వాళ్ళమ్మ కంట్లో నుంచి ఒక్క బొట్టు నీటి చుక్క వచ్చినందుకే ఇక్కడికొచ్చి పెద్ద పెద్ద వార్నింగ్లు ఇస్తోంది. నువ్వసలు ఏనాడైనా ఈ అమ్మ కన్నిటిని తుడిచావా? కనీసం అమ్మ ఎందుకు ఏడుస్తుందని ఆలోచించావా? అలాంటి దాన్ని ఒక్కదాన్ని కన్నా చాలరా. మిగతా వాళ్ళ అనాథాశ్రమంలో వేయకుండా చచ్చేదాకా నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది. అందుకే అంటారేమో, సరే వదిలే దుర్గా, అది రాఖీ గురించి చెప్పడానికి వచ్చింది. అది మాట్లాడిన మాటల్లో రాఖీ గురించి ఒక్కటే అర్థమైందా మీకు? మీకు రాఖీ గురించి చెప్పింది, మా అందరికీ వార్నింగ్ ఇచ్చింది. మేనకోడలు కదా, దాని మాటలు మీకు ముద్దుగానే ఉంటాయి. దాని మాటలు భరించేవాళ్ళం మాకు తెలుస్తుంది. అయినా మీ ముందే వరుస పెట్టి అందరినీ అంటుంటే మీకు అర్థం కాలా? ఈ రోజు ప్రియ ఏడ్చినందుకే పుట్టు పూర్వోత్తరాలన్నీ తీసి తిట్టిపోయింది. రేపు పొరపాటున తను కాలు జారి కింద పడితే మా మీదకి యుద్ధానికి వస్తుందేమో. వదిలే దుర్గా, ఏదో చిన్నపిల్ల ఆవేశంలో 4 మాటలంది, అదే పట్టుకుని కూర్చుంటే ఎలా? చాలేండి, ప్రతిదానికి దాన్ని వెనకేసుకుని రావటం, అదొచ్చి మా మీద నోరేసుకుని పడిపోవటం. లక్ష్మి పట్టవే. నాకు వద్దత్తయ్యా. బాగుంది, తినవే. చూడమ్మా, ఇలా బోసు మెడలతో కాకుండా కాస్త నగా నట్రైనా వేసుకుని రండి. ఎంత ఘనంగా అలంకరించుకుని పూజ చేస్తే అంత త్వరగా కరుణిస్తుంది. ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళని చాలా మందిని పిలవాలి ప్రియా, మీరు మాత్రం ఎగ్గొట్టకండి. వదిన ప్రత్యేకంగా తులసికి నగలు వేసి తీసుకురా, కళ్యాణ లక్ష్మికి అలంకారం ఇష్టం, అలా వస్తే అమ్మవారు సంతోషిస్తుంది, ఆశీర్వదిస్తుంది అని చెప్పింది. మాకేమో పెద్దగా నగల్లేవే. వదిన చెప్పినట్టు చెయ్యకపోతే వదిన చేయించే పూజకి ఫలితం దక్కదేమో. అలా జరగడానికి వీల్లేదు. మాట అనుకున్నా, ఒకరినొకరు ఏమనుకున్నా 2 కుటుంబాలు చల్లగా ఉండాలి. పిలిచినప్పుడు అలాగే అని తలాడించాను. కానీ ఇది తలకు మించిన భారం కదా. నగలెక్కడి నుంచి తెచ్చి తులసికి వెయ్యాలి? అప్పుడే మాకేం పెద్దగా నగలున్నాయి వదినా అంటే ఒక్క మాటతో పోయేది. ఇప్పుడు ఆ నగలు వేసి తులసిని తీసుకెళ్ళకపోతే, లేవనే విషయం చెప్తే ఈ ముక్క నాకు ముందే చెప్పొచ్చు కదా. నేనే ఇచ్చేదాన్ని. నువ్వు కావాలనే గొడవ పెట్టుకుని నాకు అమ్మవారి ఆశీర్వాదం లభించకూడదని ఇలా చేశావు అంటుంది. ఇప్పుడెళ్ళి వదినకు చెప్పినా తనిచ్చినా తులసి వేసుకోదు. వెళ్ళి తిరిగి ఇచ్చేసి తగు పెట్టుకుంటుంది. ఏంటి ప్రియా, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఎందుకు ప్రియా ఇంతలా బాధపడుతుంది? కారణం ఏమై ఉంటుంది?
తొందరలోనే రాఖీ పండుగ వస్తుంది. అప్పటికి మా కళ్ళల్లో నీళ్లు కాదు, ఆనందం కనిపించాలి. పెళ్ళై 30 ఏళ్లు దాటుతుంది. ఇప్పటికీ బావగారు చెల్లెలు చెల్లెలు అని ఆ ప్రియ మీదనే ప్రేమ ఎక్కువ చూపిస్తున్నారు. కట్టుకున్న భార్యవి, నీ మీద ఏ ప్రేమ చూపించట్లేదు. ఏమంటున్నావే సత్యవతి? ఆయన నా మీద ప్రేమ చూపించకపోవడం ఏంటి? ఆయనకి నేనంటే ప్రాణం. ప్రాణమేలే, ప్రాణం కాదని మేమెలా అంటాం? ఆయన నీ మీద కంటే ఒక ముగ్గు ప్రేమ ఆ ప్రియ మీదే ఉన్నట్టు అనిపిస్తుంది. చెల్లెలు, పైగా రక్త సంబంధం, ఆ మాత్రం ఉండదా ఏంటి? మరి 30 ఏళ్ల నుంచి నీతో ఉన్న బంధం ఏంటి? వాళ్ళు కలిసి 20 ఏళ్లు పెరిగారు. నువ్వు కలిసి 30 ఏళ్లు కాపురం చేశావు. ఇంకో 30-40 ఏళ్లు కలిసి ఉండాలి కదా. నువ్వే కదా ఈ వంశాన్ని నిలబెట్టింది. నువ్వే కదా ఈ ఇంటి బాగోగులు చూసేది. అన్ని విధాలుగా అందరి మంచి చూసుకునే నిన్ను వదిలేసి చెల్లి చెల్లి అంటున్నారు. వాళ్ళేమో బావగారిని నీ నుంచి దూరం చేయడానికి ఏదో మాయ చేస్తున్నారు. ఈ నీళ్ళైనా బావగారిని నీ వైపు తిప్పుకోవడం నీకు చేత కాలేదు. అవునవును, నాకు అలాగే అనిపిస్తుందే దుర్గా. నేను నా చిన్నప్పటి నుంచి ఎక్కడా నేను ఇలాంటి అన్నా చెల్లెళ్ళను చూడలేదు. ప్రతి అన్నా చెల్లెళ్ళ మధ్య ఆస్తి తగాదనో, మర్యాద తక్కువైందనో, ఆడబిడ్డల్ని చిన్న చూపు చూశారనో గొడవ పడి విడిపోయిన వాళ్ళని చూశాం గాని వీళ్ళు అదే పనిగా అంటి పెట్టుకున్న వాళ్ళని వీళ్ళనే చూస్తున్నాను. ఉంది, ఖచ్చితంగా ఆ ప్రియా కడుపులో కుళ్ళుంది. ఆ సాంబయ్య మనసులో ఏదో ఆలోచన ఉంది. డిపార్ట్మెంట్లో పనిచేసే మనిషి కదా, ఎవరిని ఎలా నొక్కాలో ఈజీగా లెక్కలు వేసేస్తాడు. పైగా ప్రియకి మీ ఆస్తిపాస్తుల వివరాలన్నీ తెలుసు. వాళ్ళకి నీ ఇంటి మీద తప్ప వేరే పనేమీ లేదు. ప్రసాద్ని ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నారు అనిపిస్తుంది. బ్లాక్మెయిల్ చేస్తారా? ఏమో, చేసినా చేస్తారు. ఇప్పటికే ఎన్ని ఆస్తులు రాసిచ్చాడో నీకేం తెలుసు? ఎన్ని నగలు కొనిచ్చాడో మనం చూసామా ఏంటి? లేకపోతే అన్నయ్య అన్నయ్య అని ప్రియా వెంట పడుతుంది అంటే ఏదో బలమైన కారణం ఉందనే కదా. బ్లాక్మెయిల్ లేకపోతే, ప్రసాద్ వాళ్ళకి లొంగి ఉండకపోతే ఎందుకు వాళ్ళని విడదీయలేకపోతున్నావు? చిచి, అదేం లేదు పిన్ని. ఆయన అసలు అలాంటి వారు కాదు. తెగేదాకా బలవంతంగా బిగించడం ఎందుకని ఊరుకుంటున్నాను. హ, నేను తలుచుకుంటే వాళ్ళని విడగొట్టడం ఎంత పని. చాలే బాడాయ్, ఇప్పటికే చాలా సార్లు తలుచుకున్నావు. ఎన్నిసార్లు విడగొట్టావు?